అయితే విషయం మన తెలంగాణ సంపదను ఒకప్పుడు బ్రిటిష్ వారి కాలంలో మన తెలంగాణను దోచుకున్న బ్రిటిష్ వారు భారతదేశంలో ఒకప్పుడు బ్రిటిష్ వారు దోచుకున్నారు. ప్రస్తుతం వాళ్ళు దోచుకొని సంపద దోచుకొని వెళ్ళిపోయారు బ్రిటిష్కి మన స్వాతంత్రం వచ్చిన అనంతరం. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ మన తెలంగాణలో మార్వాడీలు అంతకన్నా దారుణం, బ్రిటిష్ వారి కన్నా దారుణంగా వ్యవహరించడం, వారి తీరుపై ఎలా వ్యవహరిస్తున్నారంటే మన తెలంగాణ సంపదను దోచుకోవడం కాకుండా అన్ని వృత్తులలో అన్ని వ్యాపారాలలో స్థిరపడి మన దగ్గర రియల్ ఎస్టేట్లు వాళ్ళే వ్యాపారులు, కిరాణా షాపులు, బట్టల షాపులు, స్వర్ణకార షాపులు, కార్పెంటర్ షాపులు, టీ టైమ్స్, హోటల్స్, టిఫిన్ సెంటర్స్, ఇలా మనకు వృత్తి లేకుండా ప్రతి వృత్తిలో వాళ్ళే పెట్టుబడి పెట్టి స్థిరపడి మన ఆస్తిని దోచుకుంటున్నారు. వారిని అరికట్టడానికే మన తెలంగాణ క్రాంతిదళ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజన్న ఈ రోజుకు ఉద్యమం స్టార్ట్ చేసి, తెలంగాణ ఉద్యమం మార్వాడి ఉద్యమంపై స్టార్ట్ చేసి 1 ఇయర్ 1 సంవత్సరం గడుస్తుంది. ఇలాగే ప్రతి జిల్లా కేంద్రంలో అవేర్నెస్ కార్యక్రమం పెట్టి ప్రతి కుల సంఘాలను పిలిచి మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్ళకు కొద్దిగా మీరు సపోర్ట్గా ఉంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ప్రతి కుల సంఘాలను పిలిచి మనం ఎట్లా నష్టపోతున్నాం, ఆసియా నష్టం ఎట్లా పోతున్నాం, మనం పొద్దున్న లెవెల్ నుండి నైట్ వరకు మనం చేయాల్సిన పనులు ఏంటి, మనం ఏ విధంగా చేసుకుంటే మనం డెవలప్ అవుతాము, ఎన్ని రోజులు మనము కంపెనీలలో ఉద్యోగాలు చేయడము, ఇంకొకరి దగ్గర మన మార్వాడి షాపులు వచ్చి ఊళ్ళలో మార్వాడి షాపులు పెడితే మనం పోయి వాని దగ్గర జీతం చేసుకుంటున్నాం, ఎక్కడేం మనకు దిక్కు లేక. మనకు కూడా కొన్ని బ్యాంకుల నుండి లోన్స్, తక్కువ వడ్డీకి లోన్లు ఇప్పించి వృత్తి వ్యాపారంలో ఎదిగే విధంగా మీరు కొంచెం సపోర్ట్గా ఉండి బ్యాంక్ వాళ్ళతో కానీ అన్ని బ్యాంక్స్ వాళ్ళతోని మాట్లాడి చర్చించి ఎవరికి దేంట్లో లోన్ కావాలన్నా వాళ్ళకు వ్యాపారం పెట్టించే విధంగా 1 లక్షనో 2 లక్షలు అట్లా ఎన్ని అవసరం ఉంటే అన్ని డబ్బులు తీసుకొని వృత్తి వ్యాపారం పెట్టిస్తే కూడా బాగుంటుందన్న. మనం ఇంకొకరి దగ్గర పోయి నౌకరీ చేసే అవసరం లేదు. మన తెలంగాణలో అన్ని రంగాల్లో మనము కూడా ఉన్నాం. వాళ్ళని వృత్తి వ్యాపారం చేసే విధంగా మనం కొద్దిగా ప్రోత్సహిస్తే రేపొద్దున మన భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు కూడా ఒక దారి చూపించినట్టు అవుతుంది. ఎన్ని రోజులు ఒక కంపెనీలో కానీ ఒక సాఫ్ట్వేర్లో కానీ ఇప్పుడు ఎక్కడ పోయినా పొద్దున్న లేవగానే పోవాలి, మళ్ళీ నైట్ 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ ఉంటుంది, డైలీ పొద్దున పోవాలి నైట్ రావాలి. అలా కాకుండా మన వృత్తి వ్యాపారం మనం పెంచుకుంటే మన పిల్లలకు మన ఫ్యామిలీకి కూడా బాగుంటుందన్న. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మన తెలంగాణ క్రాంతిదళ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇప్పటికీ ఆ సెక్షన్స్ వెంబడి ఉంటాం. ఇది నిరంతరం జరుగుతుంది. ఎక్కడో దగ్గర ఓ పాయింట్ చూసుకొని నేను ఎట్లా బ్లాస్ట్ చేయాలో బ్లాస్ట్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఆడవాళ్ళకు సంబంధించిన ఏ సమస్య ఏదున్నా కొన్ని ఏళ్ళకెళ్ళి నా స్టూడెంట్ డేస్లకెళ్ళి చూస్తున్నా కొంతమందిలా POW సంధ్యక్క అంటారు, కానీ అది ఆ ఫుల్ ఫామ్ పక్కకు పెడితే ఒక పీపుల్స్ వారియర్ మా